ఏ ప్రభుత్వం వస్తే బాగుండిద్ది అంటారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వస్తేనే బాగానే ఉంటుంది. ఎందుకని? పథకాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు పింఛన్లు కొంత ముసలి వాళ్ళకి ఎక్కువ పింఛన్ పెంచడం చేయటం. చిన్నపిల్లలు ఉన్నారు. వస్తుంది. మరి జగన్ పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు, నిజమేనా? సోమరిపోతులు అంటే ఇప్పుడు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఆ డబ్బులు దేనికన్నా ఉపయోగించుకొని వాళ్ళు చేసుకునే పని చేసుకుంటూ పోతుంటే ఏ సోమరిపోతులు కాదు. అవి తీసుకొని అవి వచ్చని చెప్పి ఇంట్లో కూర్చొని తిని చేస్తే సోమరిపోతులు అవుతారు. వాళ్ళు ఇంతకుముందే పని చేశారు. ఆ పని చేసుకుంటూ పోతుంటే ఈ జగన్ గారు ఇచ్చిన డబ్బులు ఏమన్నా మంచి కార్యాలకు ఏదైనా ఉపయోగించుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఏం సోమరిపోతులు అవ్వరు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? వాలంటీర్ బాగానే ఉందండి. ఇంటింటికి బియ్యం వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి పడికాపులు కాకుండా ఇంటింటికి బియ్యం ఇస్తారు. బాగానే ఉంది. ఇప్పుడు మరి పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంది అంటారా? తెలియదమ్మా దాని గురించి మనకి. ఓకే, మరి ఇప్పుడు పులివెందులలో టీడీపీ జెండా ఎగరిపోతుందని చెప్పి సవాల్ విసురుతున్నారు, మరి నిజమేనా? అంత దూరం మనకు తెలియదు. మరి స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు, మరి ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా మీరు? దేనివల్ల? స్కిల్ డెవలప్మెంట్ కేసు దాంట్లో ఇరుక్కొని చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళే విషయం కరెక్టే అంటారా? జైలుకి వెళ్ళే విషయం తెలుసులే కానీ కాకపోతే దేని వల్ల వెళ్ళింది కథ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని చెప్పి దాని మీద ఆయన వెళ్ళడం అనేది జరిగింది, మరి ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా మీరు? అంటే మనకి అంతగా తెలియదు కదా, దేనివల్ల వెళ్ళి ఏం కథ అనేది మనకు తెలియదు. అవి వెళ్ళేది అనేది వెళ్ళొద్దు అనేది అది వాళ్ళకి తెలుసు అన్నమాట. మరి 175 సీట్లు జగన్కి వస్తాయా మళ్ళీ? 175 సీట్లు అంటే ఒకవేళ తగ్గితే తగ్గొచ్చు కానీ ఇదే సీఎంగా అయ్యేది జగన్ అనుకుంటున్నాను. అంటే మా ఫస్ట్ నుంచి కూడా జగన్ గారు. అంటే ఫస్ట్లో కాంగ్రెస్ తర్వాత వచ్చి